మీ సొంత పార్టీ వాళ్ళ మీదే మీరు కేసులు వేస్తున్నారు. యూత్ కాంగ్రెస్ అబ్బాయిలు, కంటోన్మెంట్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అబ్బాయిల మీద కేసు వేపిస్తారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఏదో కుంభకోణం లంబకోణం జరుగుతుంది అనేసి దాని మీద ఏదో కేసులు వేపిస్తారు. అక్కడ ఉన్న వాళ్ళే, మీ పార్టీ వాళ్ళే, మళ్ళీ వాళ్ళ మీద కేసులు అయితే అరెస్టులు కూడా అవుతారు. ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతున్నది పేరు చెప్పలేదు కానీ నన్ను చంపాలనుకుంటుండు, ఆయన మర్డరరు, ఆయన రౌడీ షీటు అని పేరు చెప్పకుండా ఎవరి గురించో మాట్లాడారు. వారికి మంత్రి గారు అండ ఉంది అంటే సొంత మీ పార్టీ మీదే. ఇంకేందంట, పోలీసులకు నేను డీసీపీ గారు చెప్తే డీసీపీ గారు పోయి మీ అధిష్టానానికి కంప్లైంట్ ఇవ్వండి, ఏఐసీసీకి కంప్లైంట్ ఇవ్వండి అంటే నేను కంప్లైంట్ ఏఐసీసీకి ఇవ్వను, పోలీస్కి ఇస్తాను అని చెప్పారు. అంటే ఎవరు మీ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరు చేస్తున్నారు ఇది? మీ పార్టీలో ఉన్నప్పుడు, మీ కండువా కప్పుకున్నప్పుడు, మీకు ఓట్లు లేపించినప్పుడు, మిమ్మల్ని గెలిపించినప్పుడు లేని తప్పు ఇప్పుడు మీకు సడన్ గా హంతకుల్లా కనిపిస్తున్నారా? వాళ్ళు మీ పార్టీ వాళ్ళే తప్పు కనిపిస్తున్నారా? ఎవరు వాళ్ళు? అయింది ఎంత తిప్పి కొడితే సంవత్సరం. ఈ సంవత్సరంలో నిజంగా మీరు చేసింది గొప్పలు కూడా ఏం లేదు, మీకు ప్రత్యర్థులు ఉండడానికి మీరు చేసిన పని కూడా ఏం లేదు. మేము కూడా పూర్తిగా మీకు వదిలేసినాం. ఒక సంవత్సరం ఏం బీక్తారో ఏం పొడుస్తారో అని చూస్తున్నాం. ఇప్పటిదాకా చేసిన గొప్ప పని ఒక్కటి కూడా లేదు కదా చెప్పుకోవడానికి. ఎట్లా వచ్చింది మీరు ప్రత్యర్థులు, ఎట్లా వచ్చింది చెప్పండి? బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఏం మాట్లాడలేదు, మేము ఎవరం కూడా ఏం యాక్టివిటీ చేస్తలేము, ఒప్పుకుంటున్నాం. మీ మీద ఇప్పటి వరకు కూడా ఒక్క ఖండించే స్టేట్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేదు. మల్కాజిగిరి లాగా సవాళ్ళు కూడా అయితలేవు. ఇక్కడ ఎవరు మీ ప్రత్యర్థులు? ల్యాండ్ డీల్ ఏమైనా తేడా కొట్టినాయా? ఎందుకంటే సంవత్సరంలో కష్టపడి 2 కోట్ల మర్సిడీస్ బెంజ్ కారు కొనుక్కున్నారంటే ఇప్పుడు ఆ బెంజ్ కారు మీద దాడి చేయడానికి వచ్చిండ్రు అని అంటే దాన్ని పలగొట్టే ప్రయత్నం చేసిండ్రు, దాని అద్దాలు పలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. లోపల ఎమ్మెల్యే గారు ఉన్నారు, గన్మెన్లూరుకి వచ్చిండ్రు. ఆ బెంజ్ కారుకి ఏమైందో ఈ అన్ని విజువల్స్ తెలియాలి కదా, ఏమైనా అద్దం పలిగిందా లేదా బెంజుది. ఇవన్నీ కాకుండా ఇవాళ పూర్తిగా మా సూటి ప్రశ్న ఒకటే ఏంటిదంటే, ఇది కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటనా? నంబర్ 1. నంబర్ 2, నిజంగానే హత్యాయత్నం జరిగే ప్రయత్నం జరిగిందా లేకుంటే ఇది డ్రామానా ఎమ్మెల్యే గారు చేస్తున్నది? ఇది కేవలం సెక్యూరిటీ పెంచుకోవడానికి ఆయనకు మంత్రి పదవి అనే ఆశ ఉండే. అది ఆశ ఎందుకు, దేనికి? గన్మెన్లు వెలుగుతారు, ఇదంతా చేసుకుని ఇట్లా బందోబస్తు పెట్టుకొని అందరి మీద పెత్తనం చెలాయించడానిక ఇదంతా చేసిన డ్రామా?